దయచేసి ఈ వీడియో పూర్తిగా చూడండి సార్. ఈ ల్యాండ్ ఓనరు, ఈ ల్యాండ్‌కు సంబంధించిన వ్యక్తి ఫోన్‌లో లైన్‌లో ఉన్నారు. ఈ ల్యాండ్ వివరాలు ఏమిటో పూర్తిగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. దయచేసి ఈ వీడియో పూర్తిగా చూడండి సార్. జీకేఏ రియల్ ఎస్టేట్ ఛానల్‌ను మీరు సబ్స్క్రైబ్ చేసుకున్నందుకు మీకు, మీ కుటుంబ సభ్యులకు పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను సార్. జీకేఏ రియల్ ఎస్టేట్ ఛానల్ మీరు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి సార్. మీరు సబ్స్క్రైబ్ చేసుకొని ఈ వీడియో పూర్తిగా చూడండి. జీకేఏ రియల్ ఎస్టేట్ ఛానల్ను మీరు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని ఈ వీడియో చూడండి. దయచేసి సబ్స్క్రైబ్ చేసుకొని ఈ వీడియో చూడండి సార్. లైక్ చేయడం మర్చిపోవద్దు. దయచేసి లైక్ చేయడం మర్చిపోవద్దు సార్. ల్యాండ్ ఓనరు అండ్ ల్యాండ్కు సంబంధించిన వ్యక్తి ఫోన్లో లైన్లో ఉన్నారు. ఈ ల్యాండ్ వివరాలు ఏమిటో పూర్తిగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. దయచేసి ఈ వీడియో పూర్తిగా చూడండి సార్. జీకేఏ రియల్ ఎస్టేట్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోబోయే ప్రతి ఒక్కరికి మీకు, మీ కుటుంబ సభ్యులకు ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను సార్. ఈ ల్యాండ్కు సంబంధించిన వ్యక్తి ఫోన్లో లైన్లో ఉన్నారు. ఈ ల్యాండ్ వివరాలు ఏమిటో పూర్తిగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. దయచేసి ఈ వీడియో పూర్తిగా చూడండి. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, కర్ణాటక మరియు మహారాష్ట్ర ఈ 4 రాష్ట్రాల్లో మీరు ఏదైనా ప్రాపర్టీస్ అమ్మాలనుకుంటే, మీ ప్రాపర్టీస్ ఏదైనా ఇండిపెండెంట్ హౌసెస్, డూప్లెక్స్ హౌస్, విల్లా, సూపర్ ప్లాట్స్, అగ్రికల్చర్ ల్యాండ్స్, కమర్షియల్ ప్రాపర్టీస్, A to Z ప్రాపర్టీస్, మీ ప్రాపర్టీస్ ఏదైనా మీరు మీ ప్రాపర్టీస్ ఫోటో లేదా వీడియో తీసి నా వాట్సాప్కి షేర్ చేయండి. ఇదే నా వాట్సాప్ నెంబర్, ఇదే నా కాంటాక్ట్ నెంబర్. మీ ప్రాపర్టీస్ ఏదైనా 100% 10 రోజుల్లో అమ్మే బాధ్యత నాది. దయచేసి మీరు టైం వేస్ట్ చేసుకోవద్దు. మీరు నన్ను టైం వేస్ట్ చేయొద్దు. నేను చాలా బిజీగా ఉంటాను సార్. దయచేసి మీరు నన్ను అర్థం చేసుకోగలరు. ఈ ల్యాండ్కు సంబంధించిన వ్యక్తి ఫోన్లో లైన్లో ఉన్నారు. ల్యాండ్కు సంబంధించిన వ్యక్తి ల్యాండ్ ఓనరు ఫోన్లో లైన్లో ఉన్నారు. ఈ ల్యాండ్ వివరాలు ఏమిటో పూర్తిగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. దయచేసి ఈ వీడియో పూర్తిగా చూడండి సార్. జీకేఏ రియల్ ఎస్టేట్ ఛానల్లో చేసే ప్రతి ఒక్క వీడియో మీరు ప్రతి ఒక్కరూ ప్రశాంతంగా వీడియో చూడండి. ప్రశాంతంగా, నిదానంగా ఆఫీస్లో ఉన్నప్పుడు మీరు ఇంట్లో ఉన్నప్పుడు వీడియో చూడండి. ఈ వీడియో మీరు పూర్తిగా చూసిన తర్వాత ఈ ల్యాండ్ కొని ఇంట్రెస్ట్ మీకు ఉంటే ఈ లింక్ నా వాట్సాప్కి షేర్ చేయండి. ఇదే నా వాట్సాప్ నెంబర్, ఇదే నా కాంటాక్ట్ నెంబర్. నా వాట్సాప్కి షేర్ చేసి, సుబ్రహ్మణ్యం గారు 100% నేను ఈ ల్యాండ్ కొంటానండి, నాకు ఈ ల్యాండ్ కావాలండి, మీరు నా వాట్సాప్కి మెసేజ్ చేయండి. నేను మీకు వాట్సాప్కి రిప్లై ఇస్తాను. ఇదే నా వాట్సాప్ నెంబర్, ఇదే నా కాంటాక్ట్ నెంబర్. ఈ ప్రాపర్టీ కాదు, ఏ ప్రాపర్టీస్ అయినా కానీ ఆ వీడియో లింక్ నా వాట్సాప్కి షేర్ చేయండి. ప్రతి ఒక్క వీడియో మీరు పూర్తిగా చూడండి సార్. ప్రతి ఒక్క వీడియో మీరు పూర్తిగా చూసిన తర్వాత ఆ ల్యాండ్ కొని ఇంట్రెస్ట్ మీకు ఉంటే ఆ లింక్ నా వాట్సాప్కి షేర్ చేసి, సుబ్రహ్మణ్యం గారు ఐఎమ్ ఇంట్రెస్టెడ్, 100% నేను ఈ ల్యాండ్ కొంటాను, మీరు నా వాట్సాప్కి మెసేజ్ చేయండి. ఈ ల్యాండ్ ఓనరు ఫోన్లో లైన్లో ఉన్నారు. ఈ ల్యాండ్కు సంబంధించిన వ్యక్తి ఫోన్లో లైన్లో ఉన్నారు. ఈ ల్యాండ్ వివరాలు ఏమిటో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ప్లీజ్ సబ్స్క్రైబ్ నౌ. లైక్ చేయడం మర్చిపోవద్దు. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ సార్. సార్ అట్లా మీకు ఎన్ని ఎకరాల ల్యాండ్ కావాలి సార్? పర్టికులర్గా సార్ జాగా బాగుంటే 50 నుంచి 100 వరకు తీసుకుంటాం సార్. 50 ఎకరాల నుంచి 100 ఎకరాల వరకు. అవునవును సార్. ఓకే. మీది ఎక్కడ సార్ మీది? మేము బెంగళూరు సార్. నా నెగిటివ్ వచ్చి చిత్తూరు డిస్ట్రిక్ట్ సార్. మీ సొంత ఊరు, మీ నెగిటివ్ ప్లేస్ వచ్చేలోపు చిత్తూరు జిల్లా, మీరు ఉండేది ప్రజెంట్ బెంగళూరు, అవునవును కర్ణాటక. ఓకే, వెరీ గుడ్. మీకు 50 నుంచి 100 ఎకరాలు ఏ ఏరియాలో కావాలి, ఏ జిల్లాలో కావాలి సార్? సార్ మాకు బెస్ట్ ఆప్షన్ అంటే కర్ణాటక వచ్చినా ఓకే సార్. కర్ణాటకలో ఎక్కడైనా పర్లేదా, లేదా కర్ణాటకలో పర్టికులర్గా నాకు ఈ జిల్లాలో కావాలని ఉందా? లేదు సార్, మాకు పర్టికులర్ ఆడా లేదు సార్. ఏంటి సార్? పర్టికులర్ ఆడా లేదు సార్. పర్టికులర్గా ఇక్కడనే ఎక్కడ లేదు. కర్ణాటకలో ఏ జిల్లా అయినా పర్లేదు. ఏ జిల్లా అయినా పర్వాలేదు, కొద్దిగా లేబర్ దొరికి తార్ రోడ్ ఫేసింగ్ ఉంటే చాలు సార్. ఓకే, కర్ణాటకలో ఏ జిల్లా అయినా పర్లేదు, కాకపోతే ఏంటంటే లేబర్ దొరకడానికి పనిచేసే వాళ్ళు కావాలి. కొద్దిగా లేబర్ అటు ఇటు దొరికేట్టుగా. అదే సార్, పక్కన విలేజ్లు ఉంటే లేబర్ దొరికే విలేజ్ కావాలి. అవును. ఒకటి. రెండోది వచ్చేలోపు తార్ రోడ్ ఫేసింగ్ ఉండాలి ల్యాండ్. అవునవును సార్. ల్యాండ్ తార్ రోడ్ ఫేసింగే ఉండాలా? అక్కడ తార్ రోడ్ లేకపోతే నేను చూడవచ్చు సార్. ఎలా అంటే మనం పోయేదికో నడిపోతాము,
కాబట్టి అది మంట్ రోడ్ మెటలింగ్ రోడ్ ఉంటే వాళ్ళు ఏదో ఒక సవాలు చేస్తారు, మనం అవన్నీ చూసుకుంటే. సో అందువలన ఏంటంటే మీకు 100% తార్ రోడ్ ఫేసింగే ల్యాండ్ కావాలి. అవునవును సార్. ఓకే, వెరీ గుడ్. నేల సాయిల్ ఎలా ఉండాలి? రెడ్ బ్లాక్ సాయిల్, నేల సాయిల్ ఎలా ఉండాలి? అదేమి లేదు సార్, రెడ్ సాయిల్ ఉంటే కొంచెం బెటర్. ఏ సాయిల్ కావాలి? రెడ్ సాయిల్ ఉంటే కొంచెం బెటర్ సార్. ఓకే, రెడ్ సాయిల్ ఉంటే బెటర్. ఓకే, నెక్స్ట్ రెడ్ లేకపోతే బ్లాక్ ఉన్నా పర్లేదా? తొందర లేదు సార్, తొందర లేదు. మాకు ఏదైనా పంట చేసుకోవడానికి చెట్టు ఇంకోటి చెట్టు పెట్టినది వద్దు, రేటు తక్కువ. అర్థం కాదు, మళ్ళీ చెప్పండి సార్. చెట్లు పాడు పెట్టినారు అనేది వద్దు సార్. ఓకే, పంట అంటే చెట్లు, మామిడి తోట, నిమ్మ తోట, ఇలాంటి తోటలు అలాంటి ఏమైనా ప్లెయిన్ ల్యాండ్ కావాలి మీకు? అవునవును సార్. ఓకే, ప్లెయిన్ ల్యాండ్ కావాలి. దాంట్లో బోర్ లేకపోయినా పర్లేదు, కరెంట్ లేకపోయినా పర్లేదు, ల్యాండ్ ఉండి తార్ రోడ్ ఫేసింగ్ ఉంటే చాలు. చాలు సార్, చాలు సార్. ఓకే, మీరు ఏమంటున్నారంటే నిమ్మ తోట, బత్తాయి తోట ఇలాంటి తోటలు ఏమీ అవసరం లేదు, లేదు, చుట్టూ ఫెన్సింగ్ అవసరం లేదు, మెయిన్ గేట్ అవసరం లేదు, బోర్ అవసరం లేదు, ఏం అవసరం లేదు, ప్లెయిన్ ల్యాండ్ ఉంటే చాలు. అవును సార్. ఓకే, కాకపోతే ఒక్కటే మీరు చూసినప్పుడు మీకు ఐడియా ఉంటుంది కదా, బోర్ వేస్తే నీళ్ళు పడి కలుస్తుంది అదే ప్లేస్ చూడండి. అది ఓకేనండి. బోర్ వేస్తే 100% వాటర్ పడే ఏరియా చూపిస్తాను. అవునవును. ఓకే, కర్ణాటకలో ఏ జిల్లా అయినా పర్లేదు? పర్వాలేదు సార్. మాకు బెంగళూరు నుంచి ఒక 100-150 కిలోమీటర్లు సార్. బెంగళూరు సిటీ నుండి 100 నుంచి 150 కిలోమీటర్ లోపు ఉండాలి. అవును సార్. మరి ఇందాక దగ్గర ఉన్నవాడు ఓకే సార్. అట్టగా సార్, ఇందాక మీరు ఏమన్నారు? కర్ణాటకలో ఏ జిల్లా అయినా పర్లేదు అన్నారు కదా సార్? అవునవును, అంటే బెంగళూరు నుంచి డిస్టెన్స్ చెప్తాను మీకు. ఓకే, బెంగళూరు నుంచి సార్ ఇప్పుడు 100 నుంచి 150 కిలోమీటర్లు, సరౌండింగ్ యా డిస్టిక్ అయినా ఓకే. ఓకే, 100 నుంచి 150 లేదా 100 నుంచి 50 కిలోమీటర్ లోపా? 100 నుంచి సార్, మీరు 100 నుంచి 150 వరకు ఓకే. ఓకే, 100 నుంచి 150 కిలోమీటర్లు కర్ణాటకలో ఏ జిల్లా అయినా పర్లేదు. 100 ఎకరం 50 ఎకరం నుండి 100 ఎకరాలు కావాలి. అవునవును. ఓకే, వెరీ గుడ్. ఒక ఎకరం కాస్ట్ ఎంత పెడతారు సార్? నేను దొరుకుతుందో నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నది 5 lakhs అనుకుంటున్నాను సార్. ఓకే, ఒక ఎకరం 5 లక్షలు. అవును సార్. ఓకేనండి, మీరు అనుకున్న బడ్జెట్లో ఖచ్చితంగా ల్యాండ్స్ ఉన్నవి, నేను చేస్తాను. సో ఎందుకంటే మీరు అడిగింది రిక్వైర్మెంట్ ఏంటంటే ప్లెయిన్ ల్యాండ్ కావాలన్నారు, బోర్ అవసరం లేదన్నారు, పంట పొలాలు అవసరం, ప్లెయిన్ ల్యాండ్ ఉంటే చాలన్నారు. అవును సార్. ఓకే, వెరీ గుడ్, చేస్తాను. దాంట్లో నాకు రేట్ తగ్గిందంటే ఆడాల చిన్న చిన్న రాళ్ళు రేపలు ఉంటే కూడా రోడ్డు కొన్ని మేము రెడీ చేసుకోవడానికి రెడీ. ఏంటి సార్, మళ్ళీ చెప్పండి. లెవెల్ లేకపోయినా కొద్దిగా హెచ్చు కమ్యూని ఉంటే లెవెల్ చేసుకుంటూ వస్తుంది నాకు ఓకే. ఓకే, అర్థమైంది సార్. ల్యాండ్ మొత్తం ప్లెయిన్ లేకపోయినా కొంచెం అప్ అండ్ డౌన్ గా ఉన్నా మీరు ప్రొక్లైన్లు డోజర్లు పెట్టి బాగా చేయించుకుంటారు మీరే. చేసుకుంటాం. వెరీ గుడ్, సూపర్, మంచి మాట చెప్పారు. మీ పేరండి? బాలకృష్ణ గారు. మీరు బెంగళూరులో ఏం చేస్తుంటారు బాలకృష్ణ సార్? మాది రియల్ ఎస్టేట్ సార్. మీది రియల్ ఎస్టేటేనా? అవును సార్. మీరు రియల్ ఎస్టేట్ అంటే మీరు ల్యాండ్ కొని అమ్ముకుంటుంటారా? లేదు సార్, మేము కట్టి అమ్ముతాం. ఏంటి సార్? కట్టి అమ్మేది సార్, అపార్ట్మెంట్. బిల్డరా మీరు? అవును సార్. ఓకే, బిల్డర్, అపార్ట్మెంట్ కన్స్ట్రక్షన్ చేసి అమ్ముతుంటారు. అవునవును సార్. ఓకే, థ్యాంక్ యూ బాలకృష్ణ గారు, థ్యాంక్ యూ వెరీ మచ్. రైట్, ఓకే, రైట్.